ఫాల్గి ఫాల్గి ఎక్కడరా నువ్వు? అబ్బబ్బా, పిలవలేక చచ్చిపోతున్నాను కదా. ఈ కాఫీ కాస్త చల్లారి తగలడుతుంది. కాస్త వేడి తగ్గితే విసిరిపుచ్చుకు పారబోస్తావు. విశారమ్మగారు కొడుకుని పిలిచి అతను రాకపోవడంతో విసిగెత్తి తానే కాఫీ గ్లాసు పుచ్చుకొని కొడుకు గదిలోకి వచ్చింది. గదిలో కొడుకు 2 చేతులతో చెవులు మూసుకొని టేబుల్ మీదకి ఒరిగి ఉన్నాడు. ఆ కూర్చోవడంలో విపరీతమైన బాధను భరిస్తున్నట్టుగా దయనీయంగా ఉన్నాడతను. ఆవిడ చప్పున దగ్గరికి వచ్చి అతని తల మీద చేయి వేసింది. అతను ఉలిక్కిపడినట్లుగా తలెత్తి చూశాడు. ఏమిట్రా, మళ్ళీ తలనొప్పి వచ్చిందా అంది. ఫాల్గుణ అవునన్నట్లు చూశాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే ఏ పుస్తకంలోనో తలదూర్చి ఉంటాననుకున్నాను. తీసుకో, కాఫీ తాగు. అతను కాఫీ తీసుకున్నాడు. ఒక గుక్క త్రాగాడు. వెంటనే చేదు తిన్నట్టుగా ముఖం పెట్టి కాఫీ గ్లాసుని తల్లి చేతికి అందించేశాడు. ఏమైందిరా? కిరసనాయిల వాసన వస్తుందమ్మా. అవును, కిరసనాయిల స్టవ్ మీదనే కాచాను. గ్యాస్ అయిపోయింది. సీనుని పంపిస్తే స్టాక్ లేదన్నారు. మిల్క్ వ్యాన్ పొద్దున్న రాలేదు. ఈరోజు పాలే దొరకలేదు. మిల్క్ పౌడర్తో కలిపాను, అందుకే అట్టా చచ్చింది. నేను ముక్కు మూసుకొని గొంతులో పోసుకున్నాను. ఏం చేస్తాం మరి? నువ్వు కూడా 2 గుక్కలు తాగు. అతను దండం పెట్టాడు. వద్దమ్మా, నాకు అసలే తలనొప్పిగా ఉంది. అది తాగితే వాంతి వస్తుంది. ఆవిడ ఇక బలవంతం చేయలేదు. అది నిజమే. ఈ కాఫీ తాగితే ఉపశమనం కలిగే బదులు వికారం ఎక్కువ అవుతుంది. కాఫీ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతూ ఆగి అడిగింది. మీ కాలేజీకి ఇంకా ఎన్నాళ్ళు సెలవులు? తెలియదు. స్టూడెంట్ స్ట్రైక్ ఎప్పుడు మానేస్తే అప్పుడు తెరుస్తారట. అసలు ఎందుకురా స్ట్రైకులు? పరీక్ష పేపర్లలో జవాబులు రాసేటందుకు ఎక్కువ ఛాయిస్లు ఇవ్వడం లేదటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఈ సంవత్సరం కాలేజీకి తెరిచినప్పటి నుంచి ఈ స్ట్రైకులే కదా. ఒక వారం కూడా వెళ్ళావో లేదో. మీ నాన్నగారి ఆఫీసులో కూడా జీతాలు పెంచాలని హంగర్ స్ట్రైక్ అట. ఈయనేమో బ్లడ్ ప్రెషర్ మనిషి. నేను చెప్పినా వినకుండా ఆ హంగర్ స్ట్రైక్లో చేరారు. రేపు ఆయనకి ఏదైనా అయితే మనకు ఎవర్రా దిక్కు చెప్పు? ఫాల్గుణ తల్లి చెప్పే మాటల మీద ఆసక్తి లేనట్టు చేతిలో పుస్తకం వైపు చూడసాగాడు. సాయంత్రం ఎవరైనా వెళ్ళి రేషన్ షాపులో క్యూలో నిలబడకపోతే ఆ కిరసనాయిలు కూడా దొరకదు. అది కూడా లేకపోతే మీ తొందరలకి వంట అందించడం నా వల్ల కాదు. అసలే రాత్రి నుంచి నా కాళ్ళు ఒకటే పీకుతున్నాయి. ఆవిడ వెళుతూ సనగడం అతనికి వినిపిస్తూనే ఉంది. ఫల్గుణ తల్లి వెళ్ళిపోగానే 2 చేతులతో చెవులు మళ్ళీ గట్టిగా మూసుకున్నాడు. అసలే అతనికి తలనొప్పిగా ఉంది. ఆ పై నుంచి పక్కింట్లో నుంచి బిగ్గరగా క్రికెట్ కామెంటరీ. వాళ్ళు క్రికెట్ పిచ్చి కాదు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు, బిగ్గరగా పెట్టేస్తారు. ఇదే కాకుండా ఈరోజు ఈ వీధిలో ఆ 3వ ఇంట్లో సీతారత్నం పెళ్ళి. పొద్దుటి నుంచి మైకులో బిగ్గరగా పాటలు. ఫాల్గునికి ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుంది. పైన వాటాలో పిన్నిగారు ఎప్పుడూ మంచాల్లో కుర్చీలో ఈడుస్తూనే ఉంటుంది. ఆ శబ్దానికి అతనికి పళ్ళు కటకటలాడిపోతాయి. ఈ భయంకరమైన రకరకాల శబ్దాలకు అతను తట్టుకోలేకపోవడం, తద్వారా తలనొప్పి రావడం అతనికి అలవాటే. గ్యాస్ అయిపోయిందంటే వచ్చే వరకు నరకమే. పంపులో నీళ్లు తెల్లవారుజామున 3 గంటలకే వస్తాయి. అప్పుడే లేచి పట్టుకోవాలి. 4 గంటలు అయిందంటే మళ్ళీ ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఇంట్లో సగం రోజులు అందరూ స్నానాలు మానేయాల్సిందే. తల్లి పగలంతా చాకిరీ చేసి ఉండడంతో తెల్లవారుజామున లేవలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు. తండ్రి అసలు ఇంట్లో ఏ పని చేయడు. కాబట్టి ఆ నీళ్లు పట్టే పని కూడా ఫాల్గునదే. రాత్రి అసలే నిద్ర రాదు. తెల్లవారుజామున వచ్చే ఏ కాస్త కునుకో ఈ పంపు నీళ్ల కోసం కాపలా కాయడానికే అర్పితం. అతనికి ఎందుకో గాని ఈ మధ్య తరచూ కోపం వస్తుంది. ఎవరు ఏ కాస్త ఎదురు చెప్పినా భరించలేడు. కాలేజీకి వెళితే స్ట్రైక్ పేరుతో కేకలు, అరుపులు. ఉద్యోగం చూసుకుందామా అంటే దొరకదు. చెట్టులా ఎదిగావు కానీ మా చేతికి అంది రాలేదు. నీ ఈడు వాళ్ళు చూడు, అప్పుడే ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వు ఇంకా BAలోనే కూర్చున్నావు అంటూ తండ్రి చీటికి మాటికి తిడతాడు. ఆ తిట్లు అతను భరించలేడు. కానీ ఎదురు తిరిగే సాహసమూ లేదు. అదొక మానసిక చిత్రహింస, చెప్పలేని నలిబిలి. తత్ఫలితంగా
అతను అందరికీ దెబ్బలాడే మనస్తత్వం తయారైంది. కోపిష్టివాడనే బిరుదు కూడా వచ్చింది. ఫాల్గునికి ఈ లోకంలో అసలు పుట్టడమే పెద్ద శిక్ష అనే భావన మనసులో బాగా పాతుకుపోయింది. ఇంట్లో వాళ్లతో అతను మాట్లాడడు. అందరితోనూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పడు. ఎవరైనా అతని పట్ల జోక్ చేస్తే అతనికి పని వల్ల మాలిన కోపం. తల్లి అతని పట్ల ఎన్నో ఆశలు పెంచుకుంది. కొడుకు ప్రవర్తన చూసి లోపల దిగులు పడుతుంది. ఉదయం నుంచి ఫాల్గుని కాఫీ తాగలేదని ఆవిడికి బాధగా ఉంది. పెద్ద కొడుకు గదిలో నుంచి యువతలకు రాగానే చిన్న కొడుకు సీనుని పిలిచింది. ఒరే సీను, పైన పిన్నిగారిని అడిగి ఒక కప్పు పాలు పట్టుకురారా, అన్నయ్య ఒక్కడికి కాఫీ ఇస్తాను అంది. నేను వెళ్ళనమ్మా, ఆవిడ తిడుతుంది అన్నాడు. మా తండ్రిగా అన్నయ్యకి పాపం తలనొప్పిగా ఉంది బతిమలాడింది ఆవిడ. అంటుండగానే ఫాల్గుణ గదిలో నుంచి బయటకు వచ్చాడు. అన్నగారిని చూస్తే సీనుకి హడలు. వెంటనే తల్లి చేతిలో గ్లాస్ అందుకుని పరిగెత్తపోయాడు. సీను ఆగు, ఫాల్గుని గద్దించినట్టు పిలిచాడు. సీను ఆగాడు. నువ్వు నీ పని చూసుకో, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. పాలు తీసుకురమ్మంటున్నాను రా, నీకు కాస్త కాఫీ ఇద్దామని. వద్దని చెప్పానుగా అమ్మ. సీను తల్లి మాట మీద గౌరవం ఉన్నట్టుగా గ్లాస్ తీసుకుని మళ్ళీ పరిగెత్తబోయాడు. ఫాల్గుణ 2 అంగుళాల్లో వచ్చి వాడిని చొక్కా పట్టుకున్నాడు. అతనికేమోటో పిచ్చి కోపం వచ్చేసింది. చెబుతుంటే లెక్క పెట్టవేమిటి? వెళ్తున్నావు, కాస్తంతున్నావో లేదో, నీకెంత పొగరురా, ఇంకోసారి ఎప్పుడైనా అలా వెళ్తావా అంటూనే దబదబా వాడిని ఎడాపెడా బాధేశాడు. అయ్యో అయ్యో, వాడిని చంపేస్తావా ఏమిటి? వాడిప్పుడు ఏం చేశాడు అట్లా చావు బాధేస్తున్నావు? తల్లి వచ్చి చప్పున చిన్న కొడుకును దగ్గరకు లాక్కుంది. సీను ఏడుస్తూ తల్లి వెనక దాక్కున్నాడు. నేను వద్దంటే ఎందుకు వెళ్ళాలి అరచినట్టుగా అన్నాడు ఫాల్గుణ. ఎరక్కుపోయి వెళ్ళాడు, పోనీలే, ఇంకోసారి ఇలా చేశాడంటే నిజంగా చంపేస్తాను పెద్దగా అరిచి గబగబా అంగలేసుకుంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. వీడికి తలనొప్పి వచ్చిందంటే ఇంతే, ఒళ్ళుపై తెలియదు. ఊరుకో నాయనా ఊరుకో, తల్లి చిన్న కొడుకును సముదాయించింది. ఫాల్గుణ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతనికి కనతలు అదిరిపోతున్నాయి. పక్కింట్లోని పిల్లలందరూ ఒక్కసారి పెద్దగా ఏకకంఠంతో అరిచారు. ఆ వెంటనే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ మరింత హెచ్చింపబడింది. స్టిక్కర్స్ పడింది. గవాస్కర్ అద్భుతంగా ఆడుతున్నాడు. వెస్టిండీస్ మీద మన వాళ్ళు విజయం తథ్యం. కామెంటరీ చెప్పే అతను తారాస్థాయిలో అరుస్తూ చెబుతున్నాడు. ఇంకో పక్క మైకులా ఇష్క్ ఇష్క్ అంటూ భవానీ చప్పట్లు. రేడియో వింటున్న పిల్లలు కూడా దానికి అనుగుణంగా ఉత్సాహంగా పెద్దగా చప్పట్లు చరుస్తున్నారు. ఫాల్గుణ లేచి గబగబా ఆ ఇంట్లోకి వచ్చాడు. ట్రాన్సిస్టర్ టేబుల్ మీద ఉంది. అతను గుమ్మంలో అడుగు పెడుతూనే కోపంగా అరిచాడు. ఇక్కడ మీ అందరికీ చెబుతున్నా, ట్రాన్సిస్టర్ ఎందుకు బిగ్గరగా పెడుతున్నారు? అనుకోకుండా గుమ్మంలో ప్రత్యక్షమైన ఇతన్ని చూసి వాళ్ళు డాన్స్ ఆపేశారు. కానీ చప్పట్లు మాత్రం ఆపలేదు. ఫాల్గుణ దురుసుగా వెళ్ళి ట్రాన్సిస్టర్ని లాగి టక్కున ఆపాడు. మీ సంతోషమే మీద ఇరుగు పొరుగు వాళ్ళు బతకడం అవసరం లేదా? క్రికెట్ కామెంటరీలో మునిగిపోయిన ఆ పిల్లలందరికీ ఇతను ఏం మాట్లాడుతున్నాడో క్షణం సేపు అర్థం కాలేదు. రేడియో ఆగిపోవడంతో చప్పట్లు ఆపేశారు. సరాసరి చెప్పకుండా పిలవకుండా ఇంట్లోకి రావడమే కాకుండా ట్రాన్సిస్టర్ని తీసి ఆపేసిన అతని విపరీత ధోరణితో వాళ్ళకి మండిపోతుంది. అందులో ఒక కుర్రాడు దగ్గరికి వచ్చి మర్యాదగా ఆ ట్రాన్సిస్టర్ని అక్కడ పెట్టు అన్నాడు. మీరు చెవిటి వాళ్ళు కాదుగా, మెల్లగా పెట్టుకోవచ్చుగా, మీ సరదా కోసం ఆ ప్రాణాలు తీస్తారెందుకు అన్నాడు. షటప్, అతను ట్రాన్సిస్టర్ లాక్కున్నాడు. ఫాల్గుణ అతన్ని ఈడ్చుకొట్టాడు. వెంటనే అతను ఫాల్గుణ మీద కలబడ్డాడు. ఇద్దరు చిత్తుగా తన్నుకున్నారు. ఫాల్గుణ తల్లి పరుగెత్తుకు వచ్చింది. అయ్యో ఏమిట్రా ఇది అంటూ కొడుకుని విడదీసింది. ఇంటావిడ వచ్చింది. ఏమమ్మా నీ కొడుకు మా ఇంట్లోకి వచ్చి మా అబ్బాయిని కొడతాడా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోతే చూడు ఇంత దౌర్జన్యం ఇంకేమైనా ఉందా? ఒరే అనిల్, పోలీసులకి ఫోన్ చెయ్యి అంది. ఫాల్గుణ వరుగుస్తూ లేచాడు. తల్లి అతన్ని బలవంతంగా ఇంటికి లాక్కొచ్చింది. అరగంట గడిచిన తర్వాత ఇంటికి నిజంగానే పోలీసులు వచ్చారు. అనిల్కి దెబ్బలు బాగా తగిలాయి. అతన్ని కన్ను వాచింది. ట్రాన్సిస్టర్ ముక్కలైంది. అతన్ని కొట్టావా నువ్వు అని అడిగాడు ఇన్స్పెక్టర్. కొట్టాను అన్నాడు.
పోలీసులు పాల్గొనని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ వార్త తెలియగానే తండ్రి హంగర్ స్ట్రైక్ను వదిలేసి అదరా పరిగెత్తుకు వచ్చాడు. తెలిసిన వాళ్లను పట్టుకొని పోలీసుల అధికారిని క్షమాపణ కాగితం రాయించి ఇచ్చి ఎలాగైతేనేం కొడుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి రాగానే చెడామడా తిట్టాడు. గాడిదలా పెరిగావు, కానీ సంపాదన లేదు. అవతల నాకు మా ఆఫీసులో ఎంతో మంచి పేరు ఉంది. 25 సంవత్సరాల నుంచి నోరెత్తకుండా అన్నీ భరించి పోగు చేసుకున్న మంచి పేరు ఇవాళ నీ మూలంగా నాశనం అయిపోయింది. ఇంట్లో మర్యాదగా ఉంటే ఉండు, లేకపోతే పో. ఫల్గునకు ఈ మాటలు బాణాల్లా తగిలినాయి. ఒంట్లో బాగా లేదంటానండి. ఒక్కసారి డాక్టర్ను చూపించుదామనుకుంటున్నాను. తలనొప్పి ఏమిటో అలా వస్తుంది అంది తల్లి. తప్పంతా కొడుకుది కాదు, తలనొప్పిదే అంటున్నావుగా. సాయంత్రం పాల్గొన్న తల్లి బలవంతం మీద ఆవిడతో కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన అతన్ని పరీక్ష చేసి అంతా నార్మల్గా ఉంది, ఏం లోపం లేదు. నీకు కావాల్సిందల్లా ఆరు బయట ప్రదేశం, అంతా నిశ్శబ్దమైన వాతావరణం. కొన్నాళ్ళు ఎక్కడికైనా పల్లెటూరికి వెళ్ళి ఉండిరా. మీ చుట్టూ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. లేరన్నాడు. వాడు పుట్టిందే ఇక్కడ, పల్లెటూరు అంటేనే ఎరగడు అంది. ఈ అబ్బాయికి అదేమో మందు, ఇంకేదీ లేదు అన్నాడు ఆయన. తల్లి కొడుకు ఇంటికి వచ్చారు. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఆయన దుమదుమలాడుతూ ముఖంలో నీ కొడుక్కి ఉద్యోగం వచ్చింది, పెట్టాబేడా సర్దుకోమని అన్నాడు. ఉద్యోగం ఎక్కడండి అంది సంబరంగా. ఆదిలాబాదులో నాకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, అక్కడ రోడ్డు వేస్తున్నాడట. చేతికి నమ్మకమైన సూపర్వైజర్ కావాలట. ఆ పనులు వీడికేం తెలుసండి. అబ్బా, వాళ్ళు నేర్పించుకుంటారుగా, రేపు బయలుదేరి వెళ్ళమను. వీడి పని చూడాలి ముందు. తల్లి ఆ రాత్రి పాల్గొనకు భోజనం పెడుతూ అంది. అక్కడ ఎవరితోనూ పేచీలు పెట్టుకోకు నాన్న, సంగతి తెలుసుగా. ఉద్యోగం మధ్యలో మానేసి వస్తే తిడతాడు. పాల్గొన వెళ్ళాలని అనలేదు. అతన్ని ఆ చదువు ఎలాగూ ఇసుగ్గా ఉంది. రాత్రి అయింది. అతను మంచం మీద పడుకున్నాడు. ఇంటి ఎదురుగా రైల్వే లైన్ అవడం వల్ల రైలు వచ్చే రైలు పోయే రైలు అదొక మూత, పైనుంచి ఫ్యాన్ల శబ్దం ఒకటి. ఇల్లు ఎప్పుడూ ఆ మూతలతో కంపిస్తూనే ఉంటుంది. ఎక్కడో కొత్త చోటు అతనికి ఏనాడు తల్లిదండ్రులు వదిలి వెళ్ళలేదు. కానీ తండ్రి ఆజ్ఞ, వెళ్ళక తప్పదు. అతను లేచి పెట్టి సర్దుకున్నాడు.